చిట్టి తల్లులు, అమ్మాయిలు, అమ్మలు అందరికీ కూడా మీకు చిన్న పచ్చడి చెప్తున్నాను. ఇది ఏంటంటే అల్లం పచ్చడి. ఇది చూడండి ఇక్కడ. ఇది 150 గ్రాముల అల్లం, ఒక 20 ఎండుమిరపకాయలు, ఒక 150 గ్రాములు చింతపండు వేడి నీళ్ళు వేసి కొంచెం సేపు ఉడకబెట్టి తీసిన గుజ్జు అన్నమాట. ఈ గుజ్జు ఎలా తీసుకున్నానంటే ఇది ఈ విధంగా చూసారా. ఇలా నీట్గా తీసుకుంటే అందులో ఏంటంటే పెచ్చులు గిచ్చులు ఏనులు ఇలాంటివి ఉంటే పోతాయి దాంతో తీసుకోవటం వల్ల. ఇంకా ఇది చూసారా, ఇది 100 గ్రాముల బెల్లం, ఇది సాల్ట్ అన్నమాట. నేను ఈ సాల్ట్ని రాతి ఉప్పుని ఎండబెట్టి మిక్సీ చేసి పట్టుకుని పెట్టుకున్న ఉప్పు అన్నమాట. ఇది అలాగే నేను వాడతాను. యాక్చువల్లీ పింక్ సాల్ట్ వాడతాను, అదేంటంటే కూరలను వాటిల్లోనే వాడుతున్నాను. ఇదేమో పచ్చడికని ఇలా చేసి పెట్టుకుంటాను అన్నమాట. ముందు ఏం చేయాలంటే నూనెలోను ఈ అల్లం ముక్కలు బాగా వేయించుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఫస్ట్. అవి తీసి పక్కన పెట్టుకుని తర్వాత అల్లం ముక్కలు వేయించుకుని తీసుకోవాలి. తీసుకున్నాక మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులో ధనియాలు కానీ జీలకర్రలు కానీ ఏమీ వేయట్లేదు. ఇది ఏంటంటే మిక్సీ చేసేటప్పుడు ఇది వేయించుకోవాలి. ఈ రెండు వేయించాక అప్పుడు మిక్సీలో వేసేటప్పుడు ఈ చింతపండు గుజ్జు, ఇది బెల్లం, తర్వాత ఇది వేసి మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. అదేంటంటే నేను వెల్లుల్లిపాయలు, ఇదిగో ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అని చెప్పి ఈ అల్లాన్ని ఈ వెల్లుల్లిపాయలని ఇలా నీట్గా ఒలుచుకున్నాను. ఒక సెకండ్ అలా ఎండలో పెట్టాను, ఎందుకంటే నేను వాటర్లో వేసి ఒలుస్తాను అనమాట, పైన అన్న డస్ట్ ఉన్న పోతుందని. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇది నేను తక్కువ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ నిల్వ ఉంటే పాడవుతూ ఉంటుందని. ఇప్పుడు మా చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించి చేసుకోవాలి. అందుకని జాగ్రత్తగా ఎక్కువ కారం లేకుండా ఎక్కువ ఉప్పు లేకుండా జాగ్రత్తగా చేసి పెడితే వాళ్ళు కూడా చక్కగా ఎంతో సంతృప్తిగా తింటారు. నేను ఇవన్నీ వేయించాక పచ్చడి తాలింపు ఎట్లా పెట్టాలో నేను చూపిస్తాను. సరేనమ్మా? ఓకే.